జిల్లా ఉడుమ్యాల మండలంలో ఈరోజు రైతులు పడుతున్న ఇబ్బంది రైతులందరూ కూడా ధాన్యం కొనుగోలు జరుగుతలేదు. ఇప్పటి వరకు ఒక్క ధాన్యం కింద కూడా ఈ మండలంలో జరగలేదు కనుక గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేస్తే నెల రోజులుగా ఒక్క ధాన్యం కింద కూడా కొనలేదని చెప్పి పడుతున్నటువంటి ఏదైతే ఇబ్బంది ఉన్నదో ఈరోజు గౌరవ మాజీ మంత్రి వర్యులు టీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రైతులు వందలాది మంది రైతులతో కలిసి దాదాపుగా 2 గంటల పాటు మరి ఈ యొక్క రోడ్డు ఇబ్బంది అయినా ప్రభుత్వానికి కళ్ళు లేనటువంటి ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయదు. ఏదో ఒక కొర్రీలు పెడితే రైతులు ప్రైవేట్ దళారులకు అమ్ముకుంటారు వాళ్ళే అని చెప్పినటువంటి మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు గతంలో రైతు భరోసా కేసీఆర్ ఇస్తే 10,000 15,000 ఇస్తామని, అదే బోనస్ ఇస్తామని. ఇవాళ దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఈ రోజు నుంచి రైతు వారోత్సవాలు చేస్తున్నారు. సిగ్గన్న లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు ఇట్లా లేదు అంటున్నా నేను. రైతు వారోత్సవాలు చేయడానికి బోనస్ ఇచ్చినవని వారోత్సవాలు చేస్తావా? రైతు ధాన్యాన్ని సరిగ్గా కొంటున్నామని వారోత్సవాలు చేస్తావా? రైతు భరోసా ఇచ్చినామని రైతు యొక్క వారోత్సవాలు చేస్తావా? మరి ఏమని నువ్వు ఇలా వారోత్సవాలు చేసుకుంటున్నావు? కొద్దిగా సిగ్గన తెచ్చుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ఇవాళ రైతు ద్రోహి రేవంత్ రెడ్డి గారు